హాయ్ అండి. ఎస్జిటి సోషల్ స్టడీస్ 7th క్లాస్ అండి, సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్ అండి. అకాడమీ టెక్స్ట్ బుక్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్ కదా. సో ఇందులో సెమిస్టర్ 1లో 6 చాప్టర్స్ అయితే ఇచ్చున్నారండి. 6 చాప్టర్స్లో రాజ్యాల గురించి ఇచ్చారు. 4th, 5th, 6th చాప్టర్స్ ఢిల్లీ సుల్తానేట్స్, కాకతీయ రాజ్యం అండ్ విజయనగర రాజ్యం ఉంచండి. ఈ రాజ్యాల నుంచి మనకి 2 to 3 బిట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి విశ్వం మరియు భూమి, అడవులు, పటాలు ద్వారా అధ్యయనం. సో ఈ 3 చాప్టర్స్ నుంచి కూడా ఒక్కొక్క బిట్ అయితే డిఎస్సికి రావడం అయితే జరుగుతుంది అనమాట. 7th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్. ఓకేనండి. ఈరోజు మనం ద యూనివర్స్ అండ్ ఎర్త్, విశ్వం మరియు భూమి, ఈ చాప్టర్ గురించి లైన్ టు లైన్ అయితే నేను ప్రిపేర్ అయ్యి అండర్లైన్స్ చేసుకుని టెట్స్ డిఎస్సీలో ఏమేమి బిట్స్ వచ్చినాయో కూడా ఒకసారి చెక్ చేసుకుని మీకు చెప్పడం జరుగుతుందండి. ఓకేనా. ఫస్ట్ పేజ్లో అభ్యాసన ఫలితాలను ఇచ్చారండి. ఇందులో మనకి మార్క్ చేసుకోగలిగిన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఏమీ లేవు. సో సెకండ్ పేజ్కి వెళ్దాం. సో సెకండ్ పేజ్లో మైండ్ మ్యాప్ ఇచ్చారండి. ఇక్కడ నుంచి అయితే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 7 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి విశ్వం ఇంట్రడక్షన్ తోటి. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. దీన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అని. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ బోధన గెలీలియో అనే ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్తతో ప్రారంభమైనది. ఇతడు టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేశాడు. చూడండి, దీని నుంచి ఇంపార్టెంట్ బిట్స్ ఏమంటే రష్యన్ భాషలో కాస్మాలజీ. ఏ భాషలో కాస్మాలజీ అంటారంటే రష్యన్ భాష అనేది ఒకటి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ఏ శాస్త్రవేత్త టెలిస్కోప్ అనే పరికరాన్ని కనిపెట్టారు అంటే గెలీలియో. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇందులో. అలాగే దీని ఎక్స్టెన్షన్గా మనకి వేరే సబ్జెక్ట్స్లో గెలీలియో యొక్క ఇన్వెన్షన్స్ వస్తాయండి. టెలిస్కోప్ మాత్రమే కాకుండా ఇంకా వేరే ఇన్వెన్షన్స్ కూడా ఉంటాయి. అవి కూడా నేను ఆ టాపిక్స్ వచ్చినప్పుడు నోట్ చేసి చెప్తాను మీకు. పక్కనే బాక్స్లో మీకు తెలుసా ఉంది చూసారా, విశ్వం అనే పదం లాటిన్ పదమైన యూనివర్సం నుండి ఉద్భవించింది. దీని అర్థం మొత్తం పదార్థం, మొత్తం అంతరిక్షం. విశ్వం సెకండ్కు 70 కిలోమీటర్స్ విస్తరిస్తుంది. ఇందులో 70 సెకండ్కు అన్నది హైలైట్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. చూసారా, నేను చెప్పాను కదండి గెలీలియో యొక్క పరిశీలనలు ఏమిటి అన్నారు. టెలిస్కోప్తో పాటు మిగతావి ఉంటాయి, అవి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ పేజ్లో కాంతి సెకనుకు 3 lakh కిలోమీటర్స్ వేగంతో ప్రయాణిస్తుంది అన్నాడు. సో ఇందాక విశ్వాన్ని అలాగే ఇక్కడ యొక్క కాంతిని మనం కంపేర్ చేసుకుంటూ చదవాలండి. ఇక్కడ విశ్వం సెకండ్కు అన్నారు కదా, అట్లాగే కాంతి నెక్స్ట్ పేజ్లో ఇచ్చారు. అలాగే మహావిస్ఫోటన సిద్ధాంతం అనండి, బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు కదా. దీన్ని జార్జెస్ లెమాటర్ అనే బెల్జియం దేశానికి చెందిన ఒక ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించారు. ప్రస్తుతం విశ్వం 13.7 మిలియన్ కదండి, బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి విస్తరిస్తుంది. ఇందులో బెల్జియం అనేది, అలాగే జార్జెస్ లెమైటర్ అనేది, అలాగే 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది అన్నది ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. అలాగే నెక్స్ట్ పారాగ్రాఫ్లో అండర్లైన్ చేసి ఇచ్చాను, కానీ అది ఎప్పుడైతే డిఎస్సి టెట్స్కి అయితే రాలేదండి. కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవ్వండి. అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోయి విశ్వం అంతా చిన్న ముక్కలుగా విసిరేయబడింది. ఫలితంగా విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీస్, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు ఏర్పడ్డాయి. విశ్వం యొక్క విస్తరణ నేటికి జరుగుతూనే ఉంది. నెక్స్ట్ పేజ్ అండి. నెక్స్ట్ పేజ్లో విశ్వంలో కనీసం 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. గెలాక్సీ యొక్క ఒక అంచు నుండి మరో అంచుకు దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు అన్నమాట. సో ఇట్లా నెంబర్స్గా ఇచ్చింది, మన వర్డ్ ఫామ్లో రాసుకోవాలండి. ఇది వరకు కూడా చెప్పిన్నాను కదా, అప్పుడు మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఆ పక్కన ఎన్ని జీరోస్ వేసినా తీసినా కూడా మనకి కన్ఫ్యూజన్ ఉండదు. అలాగే మీకు తెలుసు, అలా బాక్స్లో లైట్ గురించి చెప్పాను కదా, కాంతి యొక్క వేగం. ఇప్పుడు నెక్స్ట్ అండి, సౌర కుటుంబం. పారాగ్రాఫ్లో ఎన్ని సంవత్సరాల క్రితం మన సౌర కుటుంబం ఏర్పడింది? 4.6 బిలియన్స్. ఈ లెసన్లో ఎక్కువ న్యూమరికల్స్ వస్తాయండి. లైక్ 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి,
కాంతి ఈ అంచు నుంచి ఈ అంచు గెలాక్సీ ఒక ఒక అంచు నుంచి మరో అంచుకు 1,20,000 కిలోమీటర్స్, ఇలాగ ఇప్పుడు 4.6 బిలియన్స్. ఇవన్నీ మీరు నోట్స్లో ఒక చోట చేర్చి రాసుకోండి ఫ్రెండ్స్. వీటి నుంచి న్యూమరికల్స్ నుంచి ఈ లెసన్లో బిట్స్ బాగా అడుగుతారు. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఇంపార్టెంట్ బిట్, భూకేంద్ర సిద్ధాంతం బై టాలిమీ. టాలిమీ అనే శాస్త్రవేత్త భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఈజిప్ట్. అలాగే సూర్యకేంద్ర సిద్ధాంతంపై పోలిష్ అనమాట. ఓకేనా, పోలిష్ ఖగోళ శాస్త్రవేత్త. ఆ దేశానికి చెందింది అంటే పోలిష్ అనమాట. ఈయన నికోలస్ కాపర్నికస్ ప్రతిపాదించారు. ఈ రెండు చదువుకోవాలి. భూకేంద్ర సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు, అలాగే సూర్యకేంద్రక సిద్ధాంతం ఎవరంటే కాపర్నికస్ అనమాట. నెక్స్ట్ అండి నిహారిక పరికల్పన సిద్ధాంతం. దీని నుంచి కూడా బిట్స్ చాలా ఉంటాయి చూడండి. నిహారిక నెబ్యులర్ పరికల్పన ప్రకారం గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో. ఇక్కడ ధూళి వాయువు అనేది ఇంపార్టెంట్ అండి. టెట్కి ధూళి వాయువుతో అన్న పాయింట్ హైలైట్ చేస్తూ ఇచ్చారు. కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి. ఈ సిద్ధాంతాన్ని ఇమాన్యుయల్ కాంట్ అభివృద్ధి పరిచారు. ఇక్కడ ఈ సైంటిస్ట్ ఇమాన్యుయల్ కాంట్ అనేనా ఇంపార్టెంట్. నెక్స్ట్ పేజ్ అండి. నెక్స్ట్ పేజ్లో ఇంపార్టెంట్ అనేవి మీకు తెలిసేలా ఉంది. ఇది మాత్రమేనండి మీకు తెలిసేకి. పర్యావరణం ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచ్ పదం అయిన ఎన్విరోనర్ అనే పొరుగు అర్థం నుండి ఉత్పన్నమైనది. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాము. మనకి జీకే డిఎస్సిలో లేదా ఎట్లా అయినా కూడా దినోత్సవాల గురించి ఇస్తారండి. మనకైతే ఒక బిట్ అయితే దినోత్సవాల మీద వచ్చుద్ది. మనకి సైన్స్, అలాగే సోషల్, అలాగే తెలుగులో కూడా అండి కొన్ని దినోత్సవాలు అయితే 8th క్లాస్లో మెన్షన్ చేస్తున్నారు. అవన్నీ మీరు లిస్ట్ అవుట్ చేసుకుని ఒక బుక్లో పెట్టుకుంటే మనకి దినోత్సవాలకు వేరేగా జీకే టాపిక్ వేరేగా మనం ఏం ప్రిపేర్ అవ్వనవసరం లేదు. ఇవి వేస్తారండి. మీకు ఈ సెమ్ అయ్యేలోపు మనకి సోషల్ సెమ్ మొత్తం 1 and 2 సెమిస్టర్స్ అయినప్పటికీ చాలా దినోత్సవాలు వస్తాయి. అలాగే సైన్స్లో కూడా వస్తాయండి. జూన్ 5న పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటారు. అలాగే వాటర్ డే వస్తుంది, అలాగే ఫారెస్ట్ డే, ఎన్విరాన్మెంట్ చాలా వస్తాయండి. అట్లాగే నెక్స్ట్ పేజ్ అండి. నెక్స్ట్ పేజ్లో ఈ ఆర్డర్ అయితే ఇంపార్టెంట్ అండి. వాతావరణం యొక్క లేయర్స్ అనమాట. ఇది ఎక్స్టెండెడ్ టాపిక్. అంటే ప్రీవియస్ సిలబస్లో కూడా ఈ ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మిసోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్ వాతావరణ లేయర్స్ పైన క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. ఇది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అలాగే ట్రోపోస్పియర్లు ఏముంటాయి, స్ట్రాటోస్పియర్లు ఏముంటాయి, థర్మోస్పియర్, ఇది కూడా దీని డీటెయిల్ టాపిక్స్ సైన్స్లో కూడా వచ్చుద్దండి. అక్కడ కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. లాస్ట్ ఎట్లా అడిగినారంటే శిలావర్ణము. లిథోస్పియర్ అనే పదం లిథో మరియు స్పైర్ అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. లిథో అంటే రాయి మరియు స్పైరో అంటే గోళం లేదా బంతి అని అర్థం. అలాగే ఎర్త్ డే గురించి ఇచ్చారు. ఓకేనండి, ఇందాక ఎన్విరాన్మెంట్ డే ఇచ్చారు కదా. ఇక్కడ ఎర్త్ డే ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రీ దినోత్సవంగా ఎర్త్ డేగా జరుపుకుంటారు. అలాగే కింద నేను నినాదం అని రాశాను చూసారా. మీరు ప్రతి దానికి లైక్ ఎన్విరాన్మెంట్ డేకి, వాటర్ డేకి, అలాగే ప్రతి ఫారెస్ట్ డేకి, అట్లా అన్ని దినోత్సవాలకి, పాపులేషన్ డేకి కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ డేకి ఇలా వస్తాయండి. ఫర్దర్గా ఆ ఇయర్స్తో పాటు నినాదం, ఏ ఇయర్కి ఆ ఇయరే కొత్తగా ఒక నినాదం అని వచ్చుద్ది. వాటర్ డే అనుకో సేవ్ వాటర్ ఫర్ ఫ్యూచర్ అని, అట్లా ప్రతి ఇయర్ మారుతుంది అనమాట ఆ నినాదం, ఆ కొటేషన్ అనేది. ఇంకా చూడండి నినాదం అని రాసుకున్నాను. నేను ఒక చోట అయితే నోట్ చేసుకున్నాను అండి, మీకు వీలుంటే చూపిస్తాను ఎప్పుడైనా. మీరు గూగుల్లో సెర్చ్ చేసి మన ఇయర్ లేటెస్ట్ ఇయర్ వేసి ఈ ఇయర్ యొక్క వాటర్ డేకి నినాదం ఏంటంటే వాళ్ళే వస్తుందండి. అవన్నీ చక్కగా నోట్ చేసుకోండి. అలాగే ఇక్కడ నెక్స్ట్ పేజీలోనండి హైడ్రోస్పియర్, జలావరణం అనే పదం హైడర్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. హైడర్ అంటే నీరు మరియు స్పైరా అంటే గోళం లేదా బంతి అనే అర్థం. నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. భూమి యొక్క ఉపరితలం సుమారు 2/3 వంతు అంటే 71% నీటితో ఆవరించి ఉంది. కేవలం 1% నీరు మాత్రమే మనకు అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇలాంటి పర్సంటేజెస్ ఆఫ్ వాటర్ కానీ ఎర్త్ కానీ వచ్చినప్పుడు అది చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటివి ఎక్కడ వచ్చినా మీరు అసలు వదలకూడదు, అవి కంపల్సరీ వస్తాయి.
నెక్స్ట్ పేజ్ అండి, పేజ్ నెంబర్ 21. అంటే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్ కాబట్టి 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి పేజ్ నెంబర్స్ ఎక్కువ వస్తున్నాయి మీకు. ఇక్కడ మనకి ఇప్పటి వరకు లితో అంటే రాక్, లితోస్పియర్, హైడర్ అంటే వాటర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్ అంటే అట్మోస్ ఆవిరి అనమాట, బయోస్పియర్ అంటే జీవం. ఈ లెసన్లో ఇవన్నీ మెన్షన్ చేశారు. ఇవన్నీ నేను ఒక చోట ఇట్లా చేర్చి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా గ్రీక్ వర్డ్సే. ఏ వర్డ్స్ అని అడుగుతారు. డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్స్, జిఆర్ఈకే, గ్రీక్ అని రాసని చూసారా. లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్, బయోస్పియర్. లిథో అంటే అర్థం రాయి అనమాట, రాక్, లిథో. నెక్స్ట్ హైడ్రో అంటే హైడర్, వాటర్. అట్మాస్ఫియర్ అంటే అట్మోస్, ఆవిరి. బయోస్పియర్ అంటే బయోస్, జీవం. ఓకేనండి. ఓన్లీ స్పెషల్ కేసు ఒకటి ఉంది, ఎన్విరాన్మెంట్ అంటే పొరుగు, ఎన్విరోల్, పొరుగు. ఇంగ్లీష్లో నైబర్హుడ్ అంటారు, తెలుగులో ఎన్విరాన్మెంట్ పొరుగు. ఇదొక్కటి మాత్రం ఫ్రెంచ్ వర్డ్ అనమాట, మిగతా అన్ని గ్రీక్ వర్డ్స్. ఇట్లా మీరు డిఫరెన్షియేట్ చేసుకుంటే బిట్ ఎంత కన్ఫ్యూజ్ ఇచ్చినా మనం స్థిరంగా ఉండగలం. కిందకు వస్తే చూడండి, ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చి ఉన్నారు కదా, ఒక డయాగ్రామ్ ఇచ్చి దీని నుంచి మన డేటా చాలా ఇచ్చారు, ఇదంతా నోట్ చేసుకుందాం. ఆక్సిజన్ ఎంత పర్సెంట్ ఉంది, 21% మనకి తెలిసిందే కదండి. నైట్రోజన్ అనేది హైయెస్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే, 78%. ఇతర వాయువులు అంటే క్రిప్టాన్, నియాన్, ఆర్గాన్ ఇలాంటివి అన్నమాట, ఫిజిక్స్లో వస్తాయి కదా అవి. ఇతర వాయువులు 0.04%. అలాగే ఆర్గాన్ అనేది 0.93%. కార్బన్ డైఆక్సైడ్ 0.03%. ఇవి లైన్గా. సో వీటిలో ఎక్కువగా ఆక్సిజన్ ప్రైమరీ లెవెల్లో బేసిక్గా ఆక్సిజన్ ఒకటి అండి. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్. అలాగే నైట్రోజన్ కూడా జనరల్గా అడుగుతుండేవారు ఇదివరకు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మనకు ఫర్దర్గా వాటర్ వేపర్ పర్సంటేజ్ కూడా వచ్చుద్దండి, సైన్స్లో వస్తుంది. నేను అక్కడ మెన్షన్ చేస్తాను. సైన్స్లో వాటర్ వేపర్ పర్సంటేజ్ అడుగుతాడు. అలాగే సైన్స్ లెసన్స్లో మనం ఇట్లాంటి పర్సంటేజెస్ చదువుకున్నప్పుడు రెస్పిరేషన్లో కూడా పర్సంటేజ్ వస్తుంది. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎంత ఉంటుంది, రిలీజ్ చేస్తే దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఎంత ఉంటుందని, అలాంటివి కూడా సైన్స్లో కూడా వచ్చినప్పుడు ఇంపార్టెంట్గా చదువుకోవాలండి. నేను ఇక్కడ మెన్షన్ చేసిందే ఇక్కడ పారాగ్రాఫ్లో ఉంది చూడండి. వాతావరణం, అట్మాస్ఫియర్ అనే పదం అట్మోస్ మరియు స్పైరా అనే గ్రీక్ పదాల నుండి ఆవిర్భవించింది. అట్మోస్ అంటే ఆవిరి అని, మరియు స్పైరా అంటే గోళం అని, బంతి అని అర్థం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 6న ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుతారు. ఓజోన్కి ఫార్ములా ఏంటంటే మనకి O3 కదా, ఓజోన్ అంటే O3. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ పేజ్లో కూడా ఏమీ అంత ఇంపార్టెంట్ లేవండి. ఇక్కడ మీకు తెలిసి ఇచ్చారు కానీ నేను మెన్షన్ చేశాను కదా ఆల్రెడీ. జీవవర్ణం అంటే గ్రీక్ పదం బయోస్, స్పైరా నుండి ఆవిర్భవించి, బయోస్ అంటే జీవం అని, స్పైరా అంటే గోళం, బంతి అని. ఇవంతా ఒకసారి మెన్షన్ చేశాను, నోట్ చేశాను నీకు. నెక్స్ట్ పేజ్లో కూడా మనకి అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం లేదండి. ఇక్కడ చూసారా ఒక సింగిల్ లైన్ ఉంది, ఇదైతే అడిగున్నారండి ఒకసారి. వాయు కాలుష్యం యొక్క కారణాలు అంటే బూడిదని మనకు తెలుస్తుంది, ఆమ్ల వర్షాలు, ఇంధనం వినియోగం, ధూళి, ఫ్లోరో కార్బన్స్, ఇవన్నీ తెలిసినవే. ఇక్కడ ఒక స్పెషల్గా ఉంచిన ఉప్పు కణాలు, పొగ. ఉప్పు కణాలు అనేది హైలైట్ చేసుకోండి. వాయు కాలుష్యం యొక్క కారణాలు ఉప్పు కణాలు అని అడిగి ఉన్నారు. అలాగే కింద లైన్ వచ్చేసి ఫ్లోరో కార్బన్స్, ఇదైతే మనకు తెలిసిందే కదా, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణం. ఉప్పు కణాలు అనేది హైలైట్ చేసుకోండి. పేజ్ నెంబర్ 25. నెక్స్ట్ పేజ్లో కూడా ఏమంత ఇంపార్టెంట్ ఏం లైన్స్ ఏం లేవండి. నీటి కాలుష్యానికి కారణమయ్యే వివిధ మానవ కార్యకలాపాలను జాబితా, ఇదంతా జనరల్ అనమాట. సో దీని నుంచి అయితే ఏం లేదు, దీని నుంచి ఎలాగన్నా బిట్ ఫ్రేమ్ చేయొచ్చు. నీటి కాలుష్యానికి కారణమైన ఏదైనా అడగవచ్చు. సో మనకు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి అంతే. అట్లాగే నెక్స్ట్ పేజ్లో కూడా మనకి టెట్కి, డిఎస్సికి రిలేటెడ్గా ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ లేవండి. లాస్ట్లో చూస్తారు, లాస్ట్ పారాగ్రాఫ్ 10వ ప్రణాళిక. ఇది చాలా ఇంపార్టెంట్, టెట్లు అడిగి ఉన్నారు. 10వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది. 10వ ప్రణాళిక విపత్తు నియంత్రణ కోసం విధాన మార్గదర్శకాలు, కార్యకారణ మార్గదర్శకాలు, అలాగే నిర్దిష్ట అభివృద్ధి పథకాలు సూచించినది. ఇందులో ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే 10వ ప్రణాళికలో విపత్తు నిర్వహణతో పాటు అభివృద్ధి అంశం అనే దాన్ని బేస్ చేసుకుని బిట్ అయితే అడిగి ఉన్నారండి.
నెక్స్ట్ పదకోశంలో కూడా అంత ఇంపార్టెంట్గా ఏం లేవండి. ఇక్కడ పదకోశంలో పాలపుంత అంటే మన సౌర వ్యవస్థలో ఉన్న గెలాక్సీని పాలపుంత అంటారు. మిగతా అన్ని బేసిక్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్. భిన్నమైన దాన్ని కనుక్కోండి, ఇలాంటివి చాలా బేసిక్గా ఉన్నాయన్నమాట. ఇవైతే డైరెక్ట్గా ఇవ్వరండి. వీటి నుంచి మనం కాన్సెప్ట్ నేర్చుకుని ఎలిమినేట్ చేసుకోవాల్సి వస్తుంది. పర్యావరణానికి ముప్పు ఏది, పంటలు పండించడం, వాహనాల వినియోగం, చెట్లు పెంపకం, ఇలాంటివి చాలా సింపుల్ బిట్స్. ఇవైతే డైరెక్ట్గా ఎప్పుడు ఎవరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండి. ఇక్కడ మ్యాచింగ్ చూసారా? మ్యాచింగ్ ఒకసారి ప్రిపేర్ అవ్వండి. శిలావరణం, జీవావరణం, భూకేంద్రం, జలావరణం. ఓకేనండి, ఈ మ్యాచింగ్ అనేది ఇంపార్టెంట్. వీటికి ఆన్సర్స్ ఇక్కడ చేశానండి. ఓకేనా? డిసిఈ ఏబి మొత్తం లెసన్ అంతా ప్రిపేర్ అయితే ఈ మ్యాచింగ్ ఈజీ. అలాగే నెక్స్ట్ టేబులర్ కాలంలో చూసారా? జీవావరణం, శిలావరణం, జలావరణం, వాతావరణం, పర్యావరణం వీటి యొక్క మూల పదాలు ఏ భాష నుంచి గ్రహించబడిందని నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి. ఎన్విరాన్మెంట్ తప్ప మిగతావన్నీ గ్రీక్ పదాలు. ఎన్విరాన్మెంట్ ఒకటే, లాస్ట్ది పర్యావరణం చూసారా, అదొక్కటే ఫ్రెంచ్, మిగతా అన్నీ గ్రీక్. ఇదిగో ఇక్కడ బయో అంటే లైఫ్ అని, లిథో అంటే స్టోన్ అని, రాయి అని, హైడ్రో అంటే వాటర్ ఇందాక చూపించాను కదండి, సేమ్ అదే అడిగారు. నేను ఇక్కడ నోట్ చేయటం అనేసి నేను అక్కడే ఒకసారి నోట్ చేస్తాను. అంతేనండి. నెక్స్ట్ పజిల్ ఏదో ఇచ్చారు, పదబంధం అని, లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్. సో ఈ లెసన్ ఇక్కడితో అయిపోయిందండి. ఈ లెసన్ నుంచి మాత్రం ఇంపార్టెంట్ డేసు, అలాగే ఇవి దేని నుంచి డిరైవ్ చేశారు, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. చిన్న లెసనే కానీ ఇంపార్టెంట్ బిట్స్ బాగున్నాయండి. కంపల్సరీ 1 to 2 బిట్స్ అయితే వస్తాయండి. జీకేకి, డిఎస్సికి అయితే ఇందులోంచి ఒక బిట్ వస్తుంది. ఎందుకంటే డేస్, ఇంపార్టెంట్ డేస్, వాటి యొక్క థీమ్స్ ఉన్నాయి కదండి, థీమ్స్ అంటారు కదా, వాటి నుంచి వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో అడవుల గురించి అయితే చెప్తానండి క్లాసు. ఇట్లాగే లైన్ టు లైన్ నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను. సో అడవులు కూడా ఇంపార్టెంట్ ఏమున్నాయి అనేది ఇలా అండర్లైన్ చేసుకుని నెక్స్ట్ వీడియో చెప్తాను. ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుందండి. వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ అయితే కనుక ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఎక్కడ ఇంపార్టెంట్ ఏరియా, ఏ లైన్స్ ఇంపార్టెంట్, టెట్కి డిఎస్ ఎక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారనేది మీకు ఒకసారి తెలిస్తే మీరు ఓన్గా మీరు లెసన్ ప్రిపేర్ అయినప్పుడు మీకు టైం అనేది సేవ్ అవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి. బాయ్.